ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఉమ్. మీ తొలి పరిచయం, మీ సాన్నిహిత్యం తెలియజేస్తారు? తొలి పరిచయం అంటే ముందు వాళ్ళ మామగారు ఉన్నప్పుడే జరిగింది. కానీ నాకు అంత వర్క్లో అంత సార్ని, పెద్ద సార్ని కాంటాక్ట్ చేసేవాళ్ళం. వీళ్ళనంత కాంటాక్ట్ చేయము. మళ్ళా రాజశేఖర రెడ్డి గారు కూడా వీళ్ళు జస్ట్ మేము పలకరించిపోతుండేవాళ్ళం, కానీ అంత పరిచయాలు ఉండేది కాదు. ఏ పనులు చేయించుకునే వాళ్ళం కాదు. ఇప్పుడు కూడా ఏ పనులు చేయించుకోను. మనకు అన్నం అది ఉంది కదా, పులిసింతల ప్రాజెక్టు డిజైన్ నాదేను. నేను 2009లో శ్రీశైలం, మీకు తెలుసు, శ్రీశైలంలో ఫ్లడ్స్ వచ్చి డ్యామ్ తెగిపోతుంది, 250 విలేజెస్ 2 సిటీస్ పోతుందని. ఇప్పుడు మనకు వచ్చింది కదా పెద్దమ్మాయి చిన్నప్పుడు సమ్మర్లో వచ్చి ఆడ కూర్చోండేది అనమాట మేము చేసేటప్పుడు. ఓకే. ఆ అమ్మాయి స్టార్టెడ్ వీపింగ్. శ్రీశైలం అంటే వాళ్ళకు కొన్ని డ్యామ్స్ అడిక్టెడ్ అనమాట. వాళ్ళు మన డ్యామ్ దిగిపోతుంది అని అమ్మాయి ఏడుస్తుంటే నేను ఈ నుంచి రెగ్యులేట్ చేసిన. శ్రీశైలం డ్యామ్ యాక్చువల్గా చెప్పాలంటే ఈజ్ ఏ మ్యాన్ మేడ్ డిజాస్టర్. అది మాత్రం చెప్పగలుగుతాను. నేను రాయలేదు కానీ మన వాళ్ళు ముందు నాకు ఇచ్చేయలేదు. కానీ యాక్చువల్గా ఏమైందంటే అక్కడ సిఈ గారేమో హైదరాబాద్లో ఉంటారు, ఎస్సీ గారు ఇన్ఛార్జి. ఈ క్లౌడ్ బస్ట్ అయ్యి వాటర్ వచ్చినప్పుడు ఆయన ఒరిజినల్ ప్లేస్లో ఉన్నాడు, డ్యామ్లో ఎవరు లేదు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇన్ఛార్జి ఆయన లేదు, డిఈ ఇన్ఛార్జి ఆయన లేదు, ఓ సూపర్వైజర్ ఉన్నాడు, ఆయనకు పవర్స్ లేవు గేట్లు ఎత్తాలంటే. ఇక్కడ ఏమైందంటే ఫస్ట్ 5 రోజుల ముందు 2 గేట్లు ఎత్తారు ఈ ఫ్లడ్ రెగ్యులేషన్కి. అప్పుడు పొన్నాల లక్ష్మయ్య గారు ఇది మినిస్టరు, ఆయన చికెన్ గుండె వచ్చి హాస్పిటల్లో చేరినాక ఇంకొక మినిస్టర్ వచ్చి గేట్ క్లోజ్ చేయించేశారు. ఆ క్లోజ్ చేయించినాక అక్టోబర్ 2 మార్నింగ్ 11 o'clock ఎఫ్ఆర్ఎల్ క్రాస్ అయింది. అంతవరకు గేట్లు ఎత్తలే. అక్టోబర్ 1 నైట్ వీళ్ళు ఇక్కడి నుంచి ఎవరినైనా పంపించి గేట్లు ఎత్తాలని చేశారు. వీళ్ళు పోయే కొద్దికి మధ్యాహ్నం 1 గంట అయింది. అప్పటికి ఎఫ్ఆర్ఎల్ ఫుల్ రిజర్వాయర్ లెవెల్ దాటి 1 మీటర్ అయింది అనమాట గేట్లు ఎత్తి. గేట్ నెంబర్ 4 ఎత్తే కొద్దికి 8 ropes తెగిపోయినాయి. అప్పుడు నాకు ఫోన్ వచ్చింది అక్కడి నుంచి, 8 ropes తెగిపోయినాయి, ఏం చేయమంటారు సార్ అని. విత్ 8 ropes గేట్ ఎత్తేసేయండి, ఏం కాదు, లేకుంటే మీరు కంట్రోల్ చేయలేరు డ్యామ్ అని చెప్పాను. అప్పటి నుంచి కంప్లీట్గా ఆపరేషన్స్ అన్నీ సీక్వెన్స్లో ఫాలో అవుతున్నా. కానీ 4 గంటలకి వీళ్ళు ఎవరు గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరు తీసుకోలేదు. అప్పుడు ఏమైందంటే నా ఫ్రెండ్ ఒక ఆయన, ఇది రిటైర్డ్ చీఫ్ ఇంజనీరు పన్నాల గారి దగ్గర ఓఎస్డీగా పనిచేస్తున్నారు. ఆయన ఫోన్ చేసి హెలికాప్టర్ అరేంజ్ చేస్తాను, వెళ్తారా సార్ శ్రీశైలం అన్నారు. కానీ అప్పుడు హెలికాప్టర్ వెళ్ళే పరిస్థితి కూడా లేదనమాట, క్లౌడ్స్ వెదర్. ఆ రాత్రి వీళ్ళు కొందరు ఆఫీసర్స్ని అంతా గ్రూప్ చేసి మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అందరిని పంపించారు. పంపించిన దాంట్లో మన ఐఎస్ఎన్ రాజు గారు నా హెల్ప్ తీసుకొని మేము వెళ్ళాము డ్యామ్కి. 3rd మార్నింగ్ 10:30కి పోయాం. 10:30కి పోతే డ్యామ్ ఎట్ వైబ్రేట్ అవుతుంది, వణుకుతుంది. వీళ్ళందరూ డ్యామ్ మీదకి పోయి వాళ్ళకి సెక్యూరిటీ అడగరు కాబట్టి పోయింది. నేను సెక్యూరిటీలో ఎక్స్ప్లెయిన్ చేసుకొని పోవాలి, ఆయన సో అని. అందువల్ల నా 2 minutes లేట్ అయింది. సెక్యూరిటీకి ఎక్స్ప్లెయిన్ చేసుకొని పోయే కొద్దికి వాళ్ళు ఫలానా ఆయన వస్తున్నాడు, వదలండి ఆయన బండి అని చెప్పలా, లాస్ట్లో పోతాను నా బండి. అప్పుడు పోయి లేట్ అయ్యే కొద్దికి వీళ్ళు పోయి వచ్చేసారు. నేను పోయి చూస్తే అదురుతా ఉంది. అప్పటికి వీళ్ళు ఒకరు సిడబ్ల్యూసి పర్మిషన్ తీసుకోవాలని ఒకరు ఇట్టుంటే, నేను రాత్రియే చెప్పాను కదండి మన గేట్లు అయితే దానికి పర్మిషన్ తీసుకోవాలని. అంటే ఇచ్చినారు మనకు పర్మిషన్ అన్నారు. ఇమీడియట్గా భగవంతుడికి దండం పెట్టి, స్వామి డెడ్ బాడీలు మస్తుగా వస్తున్నాయి వాటర్లో, అవి చూసి వీళ్ళతో కూడా నన్ను తీసుకొని పోతే మా ఫ్యామిలీకి ఫుడ్ అన్నం పెట్టి స్వామి అని చెప్పి దండం పెట్టుకొని గేట్ మీద ఎక్కి నేను ఒక్కడే ఆపరేట్ చేసిన. మన వాళ్ళు ఎవరు రాలేదు, వీళ్ళందరూ చూస్తూనే ఉన్నారు. భయం కదా, భయం, ఎవరు రాలే. ఫస్ట్ 4 అడుగులు ఎత్తా అంటే కింద నాతో పనిచేసిన వర్కర్స్ ఇద్దరు, ఈ గవర్నమెంట్ స్టాఫ్ ఎవరు రాలేదు, గేట్లో పనిచేసే వాళ్ళు ఎవరు రాలే. 2 వర్కర్స్ కింద ఇండ్లు కొట్టుకున్నారు. వాళ్ళ ఇండ్లు కొట్టుకుపోతాయని నేను వస్తానని చెప్పి నన్ను చూడనొచ్చినారు. వాళ్ళు నేను పైకి పోయినప్పుడు వచ్చి, సార్ ఇది ఆపరేట్ మేము చేస్తాం, మాకు చెప్పండి ఎట్టంటే, 1 నిమిషం టైం పెడితే 1 అడుగులు వేస్తుంది, 4 నిమిషాల్లో 1 గేట్ ఎత్తంటే ముగ్గురు 12 గేట్లు 15 నిమిషాల్లో 4 గేట్లు రెగ్యులేట్ చేసాం. స్థానికుడు మా దగ్గర
ప్రాజెక్ట్కి ఏం సమాధానం ఉన్నాడు అనమాట. జీతాలు తీసుకునే వాళ్ళు ప్రాణభయంతో ఎవరు దూరంగా రాలేదు, ఉన్నారు. ఎవరు రాలేదు. ప్రాణభయంతో దూరంగా ఉన్నారు. ఎవరు రాలేదు ప్రాణభయంతో. అంతే 4 అడుగులు ఎత్తాను, మళ్ళీ 2 అడుగులు ఎత్తాను అన్నీ. అందులో నెంబర్ 1 గేటు ఏమైందంటే వాళ్ళు స్టాప్ లాగులు వేసేసి స్టాప్ లాగుల మీద 9 అడుగులు ఎక్స్ట్రా ఓవర్ ఫ్లడ్ పోతా ఉంది. ఆ గేటు పోయిందంటే మళ్ళీ స్టోర్ చేయమని ఫస్ట్ గేట్ కూడా ఫుల్గా ఎత్తేసాను. ఎత్తేసినాక ఒక 45 మినిట్స్కి నియర్లీ 170% డిశ్చార్జ్ అయింది.